ఈ వ్యాఖ్యల మీద ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది దేవతల రాజధాని కాదు, వేసల రాజధాని అని మాట్లాడారు కదా. భారతిరెడ్డి గారు ఇక్కడ పుట్టలేదా? వైఎస్ భారతిరెడ్డి గారు ఇక్కడే ఉంది కదా. ఆవిడ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది కదా. వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే మహిళలు ఊరుకుంటారని ఊరుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఎవడవరా అసలు? గొట్టంగాడివి నువ్వెవడవి? నీకేం అవసరం? నువ్వు మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి కోతలు కూర్చోంటే పళ్ళు రాలిపోతాయి అనుకున్నావు. ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి ఆడవాళ్ళు అంటే? ఆ రాక్షసుల పిశాచుల నువ్వు కడుపు కన్నం తింటావు, కంబలమ్మడి పెంట ఎవరు తింటావు? సన్నాస్ మహోడా, ముందు మహిళలకి సమాధానం చెప్పు. నువ్వు సారీ చెప్పి అప్పుడు మీడియా ముందుకు రా. నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. ఎక్కడో కూర్చొని నువ్వు మాట్లాడేది సన్నాస్ మీద. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు వెనకాల ఎవరైనా ఉన్నారనుకున్నా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారు. ఏమీ లేదండి, అమరావతి మీద విష ప్రచారం చేయడానికే ఈ వ్యాఖ్యలన్నీ. తిన్నది ఆవిదిగాక బాగా వస్తుంది కదా, 5 ఏళ్లలో బాగా దోచుకొని సంపాదించారు కదా, అది తిన్నది అరక్క బెంగళూరులో కూర్చొని తాడేపల్లి కొంపలో కూర్చొని ఆ ఎదవ చదువుతున్నాడు, స్క్రిప్ట్ రాసి పంపిస్తున్నారు, వీళ్ళు రెచ్చిపోతున్నారు. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు లేరు కదా, వాళ్ళ అమ్మ అక్క చెల్లి అంతా చేస్తున్నారేమో మరి, అందుకని మిగతా ఆడవాళ్ళందరి గురించి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అది